త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు కలేజా వంటి సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినీ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. కానీ థియేటర్ల దగ్గర వస్తున్న టాక్ వింటుంటే మాత్రం గుంటూరు కారం అంచనాలను అందుకోలేకపోయింది అని వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొత్త టాపిక్ ట్రెండింగ్లో దూసుకెళ్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ 3 సినిమాలు తీశాడు. జల్సా డీసెంట్ హిట్గా నిలవగా అత్తారింటికి దారిది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన తప్పిదమే ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు జరుగుంటుందా అంటూ సినీ విశ్లేషకులు తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా త్రివిక్రమ్ 3 సినిమాలు చేశాడు. జులై సినిమా సూపర్ హిట్ కాగా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక వీరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా అలవైకుంఠపురంలో సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్గా జెండా ఎగరేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలకు చేసిన న్యాయం పవన్ కళ్యాణ్ మహేష్ బాబులకు చేయలేకపోయాడే అని గురూజీ ఫ్యాన్స్ డల్ అవుతున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన అతడు కలేజా మించి గుంటూరు కారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కూసింత నిరాశలో థియేటర్ల నుంచి బయటకు రావడం ఈ చర్చకు ఆజ్యం పోసింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 4వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. చూడాలి మరి ఈసారి మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ విషయంలో ఏం చేయనున్నాడో.